మారుతారు. Some believers, they don't tell others that they are doing wrong. కొంతమంది విశ్వాసులు ఇతరులు ఒకవేళ తప్పు చేసినప్పుడు అది తప్పు అని చెప్పలేకపోతారు. Because there is no spirit of God in them. ఎందుకంటే వారిలో దేవుని ఆత్మ ఉండకపోవటాన్ని The బట్టి spirit of fear is ruling over them. వారిలో ఒక రకమైన భయము పనిచేస్తూ ఉంటుంది. The fear is not of the Lord. అది దేవుని సంబంధమైన భయం కాదు. You have some fear. నీకు ఏదో ఒక విధమైన భయం ఉంటుంది. If I tell them, they will retaliate on me. నేను ఒకవేళ వారితో చెప్తే వారు తిరిగి ప్రతీకారంగా మరలా ఏం చేస్తారో That is the అనుకుంటారు. fear of the devil. అది కేవలం సాతాను పెట్టే భయమే. You are telling many excuses, నీవు ఎన్నో సాకులు చెప్తూ but ఉంటావు, you are not telling them what they ought to do. They must do. కానీ వారు చెయ్యవలసిందేంటో నువ్వు చెయ్యాలి అని చెప్పలేకపోతారు. Why are you not able to tell them? ఎందుకు నీవు వారికి చెప్పలేకపోతావు? There is no spirit of God in you. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో లేడు. You have a fleshly spirit. నీలో శరీర సంబంధమైన ఆత్మ ఉంది. You don't have the right spirit of God in you. సరి అయిన ఉండవలసిన దేవుని ఆత్మ నీలో లేడు. You don't have boldness to tell them what they are doing is wrong. వారు చేస్తున్నది తప్పు అని చెప్పే ధైర్యము నీకు లేదు. What did John the Baptist say? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చెప్తున్నాడు? He shouted at the king. అతడు రాజునే గద్దిస్తూ ఉన్నాడు. Yeah, what you are doing is wrong. నీవు చేస్తున్నది తప్పు. You are keeping another man's wife. నీవు ఇతర లేదా నీ సహోదరుని భార్యను నీతో ఉంచుకుంటున్నావు. Because he was filled with the Spirit of God. ఎందుకంటే ఆ యోహాను దేవుని ఆత్మతో నింపబడ్డాడు. He rebuked the king. అతడు రాజునే గద్దించాడు. And you are not able to rebuke your neighbor. కానీ నీవు నీ పొరుగు వారిని గద్దించలేకపోతున్నావు. Somehow or other you must able to tell them what they are doing is wrong. ఏదో ఒక రీతిగా వారు తప్పు చేస్తున్నప్పుడు అది తప్పు అని నువ్వు చెప్పగలగాలి. If you are not able to tell them, కానీ నువ్వు చెప్పలేకపోతే that sin will come upon you. ఆ తప్పు లేదా ఆ పాపము నీ మీదకే వస్తుంది. If you are not able to tell them what is on their head, వారి తలపైన ఏముందో వారికి చెప్పకపోతే you are a blind man. నీవు గ్రుడ్డివాడవు. Many prophets rebuked others. ఎంతో మంది ప్రవక్తలు ఇతరులను గద్దించారు. They reproved them, they rebuked them sharply. వారిని ఎంతో కఠినంగా హెచ్చరించారు, గద్దించారు. Let us turn to Leviticus లేవి కాండము chapter 19 19వ అధ్యాయము and verse 17. 17వ వచనము. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వాణ్ణి గద్దింపవలెను. It says you must. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు తప్పక వానిని గద్దించాలి అని. But you are thinking and thinking and thinking, you are becoming weaker and weaker. కానీ నీవు దాని విషయమై ఎంతో ఆలోచించి 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 బలహీనమైపోతావు అంతే. If you don't tell them they are going in wrong direction, వారు ఒక తప్పుడు మార్గంలో వెళ్తున్నారు అన్న సంగతి వారికి చెప్పకపోతే you can show the word of God also to them. నీవు వారికి దేవుని వాక్యం కూడా చెప్పగలగాలి, చూపించగలగాలి. As per this word, ఈ వాక్యానుసారంగా you are in darkness. నీవు చీకటిలో ఉన్నావు. God will give you the talent. దేవుడు అట్టి తలాంతుని నీకు ఇస్తాడు. God gave me the talent even before I came into the ministry. మరి దేవుడు నేను ఈ పరిచర్యలోనికి రాక మునుపే దేవుడు నాకు అట్టి తలాంతుని ఇచ్చాడు. I was younger to many people. నేను at ఎంతో that time. మందికి చిన్నవాడగా ఉండి ఉన్నాను ఆ సమయంలో. But God gave me that power. కానీ దేవుడు అట్టి అధికారం నాకు ఇచ్చాడు. I used to pray for them first. మొట్టమొదటిగా నేను వారి కొరకు ప్రార్థించేవాడను. Then God used to give me boldness. అప్పుడు దేవుడు నాకు కావలసిన ధైర్యం ఇచ్చేవాడు. And I knew that the Spirit of God was there in me. నాలో దేవుని ఆత్మ ఉన్నాడు అన్న విషయం నాకు అర్థమయ్యేది. Then I used to find a time to sit with them. వారితో కూర్చోడానికి ఒక సమయాన్ని నేను చూసుకునేవాడను. Brother, I want to speak to you. బ్రదర్, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. I used to sit with them. అలా చెప్పి నేను వారితో కూర్చునేవాడను. And I used to spend lot of time to explain that
that what they are doing is wrong. వారు చేస్తున్న తప్పు ఏదైతే ఉందో అది వివరించి వారికి చెప్పడానికి ఎంతో సమయం కేటాయించేవాడను. I used to make them refer the Bible to see the Bible. వారిని ఆయా విషయాల్లో వాక్యము చూపించి వాక్యంలో ఉన్న దాన్ని చదవమని I used చెప్పేవాడను. to quote the word also. నేను దేవుని వాక్యమును బట్టి చెప్పేవాడను. I used to tell them humbly also. నేను దీనుడనై చెప్పేవాడను. This is wrong. ఇది తప్పు. Otherwise, if I don't tell them, I feel the rebuke of God on me. ఒకవేళ నేను చెప్పకపోతే దేవుని గద్దింపు నా ఎడల రావడం అనేది నేను అనుభవించేవాడను. What do we see here? ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? If you see, thou shalt not hate thy brother in thy heart. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు. That means there is no wrong in telling them. దాని అర్థము వారికి చెప్పడం విషయంలో తప్పేమీ లేదు అని. You should rebuke your neighbor. నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వాన్ని గద్దింపవలెను. You must know that. నీవు ఆ విషయం తెలుసుకోవాలి. And are you rebuking others? It's not that always you must rebuke, but God will direct you. మరి నీవు అలా చేయగలుగుతున్నావా అంటే అన్ని వేళలా నీ పొరుగు వారిని గద్దించుమని అర్థం కాదు, కానీ దేవుడు నిన్ను నడిపిస్తాడు. The Holy Spirit will guide you. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తాడు. The anointing of the Holy Spirit will be upon you. దేవుని అభిషేకం నీ మీద నిలిచి ఉంటుంది. And then He tells you how to rebuke and when to rebuke also. అప్పుడు ఆయనే ఎప్పుడు గద్దించాలి, ఏ రీతిగా నువ్వు గద్దించాలి అనే విషయం చెప్తాడు. Because you first pray for that person. ఎందుకంటే మొట్టమొదటిగా నీవు ఆ వ్యక్తి కొరకు ప్రార్థిస్తావు. If you don't pray for that person, ఒకవేళ నీవు ఆ వ్యక్తి కొరకు ప్రార్థించకపోతే you don't see the right result. అప్పుడు సరైన రీతిగా ప్రతిఫలాన్ని నువ్వు చూడలేవు. It is one kind of ministry. అది కూడా ఒక విధమైన పరిచర్యనే.